స్పందిస్తున్నారు. తమకు కొంత సమయం ఇస్తే లొంగిపోతామని చెప్పేసి కూడా లేఖలు వస్తున్నాయి. ఈ లేఖల్లో నిజాలు ఎంతో తెలియదు, కానీ లేఖలు మాత్రం వస్తున్నాయి. తాజాగా ఒక లేఖ మావోయిస్టులకు సంబంధించి విడుదలైంది. జనవరి 1వ తేదీన మేము లొంగిపోతాము, దానికి సంబంధించినంత వరకు కొంత సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది, కొంత సమయం ఇవ్వాలి, డిసెంబర్ మొత్తం మాకు సమయం ఇస్తే జనవరి 1న మొత్తం మావోయిస్టులం వచ్చి లొంగిపోతామని చెప్పేసి తాజాగా ఒక లేఖ విడుదలైంది. ఇది సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకు సంబంధించిన ముఖ్యమంత్రులకు కూడా మావోయిస్టులు లేఖలు రాశారు. మాకు సంబంధించినంత వరకు లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ మధ్యలోనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది కనుక సేఫ్ ప్యాసేజ్ అయితే ఉందో దానికి సంబంధించినంత వరకు కొంత సదుపాయాలు కల్పించాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నట్టుగా, మావోయిస్టులు కోరుతున్నట్టుగా లేఖలు వస్తున్నాయి. అదే విధంగా అదే సమయంలో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అంటే కాల్పుల విరమణ మేము పాటిస్తాము అనే అంశానికి క్లారిటీ లేదు. మరోవైపు ఇంకొక లేఖ కూడా ఒకటి ప్రస్తుతం దీనికి సంబంధించి విడుదలైంది. 50 మందికి పైగా నక్సల్స్ నేతలకు సంబంధించిన కీలక నేతలు ఇప్పటికే పోలీసు అదుపులో ఉన్నారు. వాళ్ళను ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కనుక వాళ్ళను కూడా విడుదల చేయాలనే లేఖలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఏం జరగబోతుంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ లోపే మావోయిస్టులకు సంబంధించి లొంగుబాట్లు ఉంటాయా, లేకపోతే ఎన్కౌంటర్లు ఏమైనా జరుగుతాయి? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన రంగారావు గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రంగారావు గారు నమస్తే అండి. రంగారావు గారు, తాజాగా ఒక లేఖ వచ్చిందండి ఉదయం నుంచి కూడా, కొంత ఇది సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. జనవరి 1 వరకు టైం ఇస్తే మేము లొంగిపోతామని మావోయిస్టులు లేఖలు రాసినట్టుగా చెప్తున్నారు. మీ దృష్టిలో ఉందా? దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? ఓకే అండి, 3-4 రోజుల క్రితము ఈ ఎంఎంసి కమిటీ పేరుతోటి ఒక లేఖ విడుదల చేసి ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలని చెప్పి కోరారు. మొత్తం మేము అందరితో మాట్లాడుకుని ఆయుధాలతో లొంగిపోతామని చెప్పి ఎంఎంసి కార్యదర్శి పేరుతోటి అనంత్ అనేటువంటి అతని పేరుతోటి ఒక లేఖ వచ్చింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టరు దానికి మేము లొంగిపోవడానికి అవకాశం కానీ అంత గడువు ఇవ్వడం సాధ్యం కాదు, 10-15 రోజులు తప్ప అనేటువంటిది ఛత్తీస్గఢ్ హోం మంత్రి ప్రకటన చేశాడు. ఆ క్రమంలోనే ఈరోజు తాజాగా మీడియా మొత్తంలో ప్రచారం అవుతున్నది. ఉదయం నుంచి అనంత్ పేరుతోనే మరో లేఖ వచ్చి జనవరి 1వ తేదీ నాడు మీరు చెప్పినట్టుగా జనవరి 1వ తేదీ వరకు గడువు ఇవ్వండి, కాల్పులు విరమణ చేయండి, మేము కలుసుకొని మాట్లాడటానికి చర్చించుకొని ఆయుధాలతో సహా అందరం లొంగిపోతాం, మాకు గడువు ఇవ్వండి, జనవరి 1వ తేదీ నాడు ఆయుధాలు లొంగిపోతాం అని చెప్పి వాళ్ళ రేడియో ఫ్రీక్వెన్సీ కూడా మాట్లాడుకోవడానికి ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వము, ఇతర రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అంటే ఇటీవలే లొంగిపోయినటువంటి సోను, ఆశన లాంటి వాళ్ళ సహకారం కూడా కావాలా ఈ చర్చలకి అనేటువంటిది వాళ్ళు ఆ లేఖలో ప్రతిపాదన చేశారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఈ లేఖ మొత్తం మావోయిస్ట్ పార్టీయే రాసిందనడానికి అవకాశం లేదు. మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఎంఎంసి కమిటీ అనేటువంటి కమిటీ ఈ లేఖ రాసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి కమిటీ ఈ లేఖ రాసింది. అది అనంత్ అనేటువంటి ఆయన బాధ్యుడి పేరుతోనే ఈ లేఖ రాశారు. ఇది మొత్తం మావోయిస్టు పార్టీ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ మావోయిస్టు పార్టీ మొత్తంగా ఈ ప్రతిపాదన చేసింది అనడానికి ఆస్కారం లేదు. రెండోది ఏంటంటే, ఈ అనంత్ పేరుతో ఉన్నటువంటి ఈ కమిటీ అసలు ఉందా లేదా అనేది ఇటీవల కాలం దాకా అనేక చర్చ జరిగినాయి. ఇది పోలీసులే ఈ లేఖని క్రియేట్ చేశారా, పోలీసుల సృష్టి ఇదంతా అనేటువంటిది ఒక చర్చ జరిగింది. కానీ వారం రోజుల నుంచి వస్తున్నటువంటి ప్రకటనల మీద మావోయిస్ట్ పార్టీ ఇటువంటి కమిటీ మాకు ఏమీ లేదని ఎక్కడ ప్రకటించలేదు. నిన్న చేసినటువంటి ప్రకటనలో కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 50 మంది వాళ్ళ అదుపులో ఉన్నారు, అదేవిధంగా దేవుజీ కూడా వాళ్ళ అదుపులో ఉన్నారు, వాళ్ళని కోర్టుకు హాజరుపరచాలి అనేటువంటిది 22వ తేదీ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. కాబట్టి ఈ లేఖ మీద మావోయిస్ట్ పార్టీ కూడా అఫీషియల్గా ఇలాంటి కమిటీ మాకు లేదు అనేది ఇవ్వలేదు. కాబట్టి ఆ కమిటీ ఉందనేటువంటిది భావించడానికి ఆస్కారం ఏర్పడింది. అంటే ఇది ఇవాళ ఉదయమే మేము కొంత వాకప్ చేయగా, ఛత్తీస్గఢ్ మీడియాతోటి వాకప్ చేయగా ఈ కమిటీ కూడా ఉంది అనేటువంటిది కొంతమంది మీడియా మిత్రులు నిర్ధారణ చేశారు. కాబట్టి ఆ ఎంఎంసి కమిటీ ఈ లేఖ విడుదల చేసింది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ లేఖ అనేటువంటిది ఇలా చర్చనీయాంశంగా మారింది. ఇది మొత్తం మావోయిస్టు పార్టీయే చేసిన లేఖగా మనం భావించడానికి ఆస్కారం లేదు. అందులో ఒక విభాగం ఇచ్చినటువంటి లేఖగానే ఇది
భావించాల్సిన అవసరం వస్తుంది. రంగారావు గారు, మనం కొంచెం ఈ అంశంపై కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడదామండి. అందుకోసమే మీతో కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను. ఒకటి, కాల్పుల విరమణ అంశం కానీ చర్చల అంశానికి సంబంధించినంత వరకు ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పటికే మావోయిస్టులకు ఉంది. 2007కు సంబంధించినంత వరకు జరిగిన చర్చలు కానీ తర్వాత జరిగిన పరిణామాలు మీరు కూడా చూశారు. ఈ చర్చలకు సంబంధించినంత వరకు ఎలాంటి వాతావరణం ఉండాలి? చర్చల తర్వాతనే మావోయిస్టులకు సంబంధించి పతనం ప్రారంభమైందని చెప్తారు. దానికి అట్లా నిర్ధారించడానికి అవకాశం లేదండి. చర్చలు అనేటువంటిది ఒక సానుకూల వాతావరణం జరగడం అనేటువంటిది అవసరం అనేటువంటిది భావిస్తా ఉన్నాం. ఈ చర్చలు అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది మొత్తం సమాజానికి, ప్రజలకి, రాజ్యాంగానికి, ప్రజాస్వామిక ప్రక్రియలకి అద్దం పట్టాల్సింది, లేదా బాధ్యత వహించాల్సినటువంటిది ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వము అనేక సమస్యల మీద, కొన్ని ఆకాంక్షల మీద, కొన్ని జాతుల సమస్యల మీద, కొన్ని ప్రాంతాల సమస్యల మీద ఈ దేశంలో అనేక రకాల తిరుగుబాట్లు, ఆందోళనలు, పోరాటాలు జరిగేటువంటి నేపథ్యం మన దేశంలో ఉంది, ఇతర దేశాల్లో కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళ యొక్క డిమాండ్లని సానుకూలంగా పరిష్కరించడానికి, వాళ్ళ సమస్యను అర్థం చేసుకోవడానికి, ఆ సమస్యని ఓ చట్టబద్ధ రూపంలో పరిష్కరించడానికి చర్చలు జరపాల్సినటువంటి బాధ్యత, ఆ చర్చలకి ఓ సానుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రజాస్వామికం అనుకునే ప్రభుత్వాల మీదైనా ఉంటుంది అనేటువంటిది నేను భావిస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో కమ్యూనిస్టు విప్లవకారుల్లో ప్రపంచంలో కానీ దేశంలో కానీ అనేక దేశాల్లో వివిధ సాయుధ తిరుగుబాట్ల సందర్భంగా ఇలాంటి చర్చలు జరిపినటువంటి అవకాశాలు, చర్చలు జరిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. చర్చలు అనేటువంటి వివిధ సందర్భాల్లో ఆ ప్రజల యొక్క సమస్యలు ముందుకు రావడానికి, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం రావడానికి, అదేవిధంగా పోరాటాలు ప్రజాస్వామికంగా నడవడానికి చర్చలు జరపడం అనేటువంటిది అవసరం అనేటువంటిది మేము భావిస్తున్నాం. కానీ చర్చలు జరపడం వల్లనే మావోయిస్టులు దెబ్బతిన్నారు అనేటువంటి దానికి ఏమైనా హేతుబద్ధమైనటువంటి కారణం లేదు అని రంగారావు గారు, అంటే ఈ చర్చల అంశానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదన ఏమైనా వచ్చిందా అండి? ఇప్పటివరకు కేంద్రం డెడ్ లైన్ ప్రకటన అయితే కనిపిస్తుంది, కానీ మీరు రాంటి మేము చర్చిస్తామని ఎక్కడా చెప్పినట్టుగా కనిపించట్లేదు. ప్రభుత్వము ఇంతవరకు చర్చలు జరుపుదాము రండి అనేటువంటిది అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. రెండోది, మావోయిస్టు పార్టీయే గత సంవత్సర కాలంగా అనేక దఫాలుగా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, అన్ని అంశాలు మాట్లాడుకుందాం అనేటువంటిది మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. తర్వాత ఏర్పడ్డ పీస్ కమిటీలు కూడా అనేక రకాలుగా చర్చలు జరపాలా, ప్రభుత్వానికి మావోయిస్టుల మధ్య చర్చలు జరపాలని చెప్పి అనేక ప్రతిపాదనలు చేసి మన తెలంగాణ రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్లోను, ఢిల్లీలోను అనేక ప్రాంతాల్లో చర్చలకి సానుకూల వాతావరణం కల్పించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మన రాష్ట్రం నుంచే అనేక మంది మేధావులు ఢిల్లీకి వెళ్ళి ప్రతిపక్ష నేతల్ని, ప్రభుత్వ అధిపతులను కూడా కలిసి ఇలా హింసా వాతావరణం మంచిది కాదు, నిర్మరణ యుద్ధం మంచిది కాదు, కాబట్టి చట్టబద్ధమైన ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించాలి, కాబట్టి చర్చలు జరపండి అనేటువంటిది అనేక మంది ఒత్తిడి చేశారు. ఆ పార్టీ కూడా పదే ప్రకటనలు చేసింది, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, దానికోసం తాత్కాలికంగా కాల్పుల విరమిస్తాం, కాల్పుల విరమణను కూడా ప్రకటిస్తామని 6 నెలల పాటు కాల్పుల విరమణని ప్రకటించారు. మళ్ళీ మనం 6 నెలలు పూర్తయిన తర్వాత రీసెంట్గా ఆ పార్టీయే 6 నెలల పాటు కాల్పుల విరమణ చేస్తున్నాం అని చెప్పి ప్రకటించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా కానీ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము మేము చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఆయుధాలతో సహా లొంగిపోవడం తప్ప చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఖరాఖండిగా చెప్పినటువంటి ఒక వాతావరణం అయితే ఉన్నది. మీరు నిర్మూలన అవుతారా, చర్చలు జరిపి లొంగిపోతారు, నిర్మూలన అవుతారా, లొంగిపోతారా, రెండే తేల్చుకోండి అనేటువంటి పదే చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అమిత్ షా కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చర్చలకి సానుకూలంగా లేదు, ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో దీన్ని చర్చల ద్వారా పరిష్కరించడానికి అనుకూలంగా లేదనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మావోయిస్టు పార్టీ నుంచే పదే చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది పార్టీ వైపు నుంచి ప్రకటించింది. అనేక మంది మేధావులు, రాజకీయ పార్టీలు, సిపిఐ, సిపిఎం, ఇంకా అనేక పార్టీలు, అదేవిధంగా ఎంఎల్ పార్టీలు, అనేక పార్టీలు చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి సందర్భాలే ఉన్నాయి.
రంగారావు గారు, ఇక్కడ ప్రధానంగా రాజకీయపరమైన అంశాలను చూస్తే లెఫ్ట్ పార్టీలకు సంబంధించినంత వరకు కొంత ప్రజా సంఘాల నుంచి వచ్చిన పార్టీల నుంచి ఈ వాయిస్ బలంగా వినిపిస్తున్నా దేశంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీల విషయానికి వస్తే మాత్రం పెద్దగా అలాంటిది కనిపిస్తలేదు. ముఖ్యంగా దేశంలో బలంగా ఉంటున్న జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న పార్టీలు మాత్రం నక్సల్స్ విషయానికి సంబంధించి మాత్రం ఏకాభిప్రాయంతోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కొంచెం నక్సల్స్ విషయానికి సంబంధించినంత వరకు ఒకే లైన్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వస్తేనండి, పార్టీలన్నీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి నిర్బంధ విధానాలు అనుసరించినటువంటి పార్టీలే. ఉపా కేసులు అందరు పెట్టారు, ఎన్కౌంటర్లు అందరు జరిపారు. అదేవిధంగా వీళ్ళందరూ నక్సలైట్ సమస్యని శాంతి భద్రతల సమస్యగా చూడడంలో వీళ్ళ మధ్య వ్యత్యాసం లేదు. అందరూ కూడా దీన్ని సాంఘిక ఆర్థిక సమస్య కాకుండా శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని నిర్మూలించేటువంటి కార్యక్రమానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు అది ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాదు, ఎన్కౌంటర్ల పేరుతో 100 మందిని చంపినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారంలో ఉన్నప్పుడు ఆరంభం నుంచి ఎన్కౌంటర్లను ప్రారంభించినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఉన్న అది కూడా ఎన్కౌంటర్ల పేరుతో చంపినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగానే ఇంకా అనేక మధ్యప్రదేశ్లో ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా శాంతి భద్రతల సమస్యగా చూసి అణిచివేసేటువంటి చర్యలకి పూనుకున్నటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా వాళ్ళ నుంచి తగిన స్పందన చర్చలు జరపాలా, ప్రభుత్వం కగారు పేరుతో జరుగుతున్న నిర్మూలన యుద్ధం సరికాదు అనేటువంటి వైఖరి బహిరంగంగా ప్రదర్శించట్లేదు. కాకపోతే మౌనంగా పరోక్షమైనటువంటి మద్దతును ప్రభుత్వానికి ఇస్తున్నది తప్ప ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోయినా పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టే ఉందనేటువంటిది అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చి ఎన్కౌంటర్లని బూటకపు ఎన్కౌంటర్లనే మాట్లాడాడు. అయినప్పుడు తమ హయాంలో జరిగినటువంటి వాటిగా పశ్చాత్తాపం ప్రకటిస్తే బాగుండేది. అయినా తెలంగాణలో మేరకి చర్చలు జరపాలా, అదేవిధంగా వాళ్ళ ఎన్కౌంటర్లు ఆపాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కాబట్టి అది ఒక జాతీయ పార్టీ మాట్లాడటం లేదు, జాతీయ స్థాయిలో మాట్లాడటం లేదు, తెలంగాణ వరకే మాట్లాడుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సినట్టు అవసరం ఉందని భావిస్తాను. రంగారావు గారు, ప్రధానంగా ఇంకొక విషయం పైన కూడా మనం ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్న పరిస్థితి చూస్తున్న నిర్బంధం అనుకోండి, ప్రభుత్వం నుంచి అనుసరిస్తున్న విధానానికి సంబంధించి మీ వైఖరిని ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అయితే బేసిక్గా మావోయిస్టులకు సంబంధించినంత వరకు, ప్రజలకు సంబంధించినంత వరకు గతంలో ఉన్న కనెక్టివిటీ లేదు. గతంలో ఖచ్చితంగా గ్రామాల్లో మావోయిస్టులకు కానీ అప్పట్లో నక్సల్స్ అన్నా కానీ ఇప్పుడు మావోయిస్టులు అన్నా కానీ కొంత ప్రజల్లో కొంత వాళ్ళకు మద్దతు లభించేది. కానీ ఇప్పుడు చాలా రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఎక్కడైతే నక్సలైట్లు బలంగా ఉంటారని భావిస్తున్న ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడో పబ్లిక్కి మావోయిస్టులకు మధ్య ఉన్న చిన్నలపాటి లైన్ కట్ అయిందని అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. ప్రజల్లో మిడిల్ క్లాస్ పెరిగింది. ప్రజల్ని అనేక వినియోగదారుల సంస్కృతి నుంచి ఉద్యమాలకి, కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి దూరం చేయడానికి ఒక పథకం ప్రకారంగా గ్లోబలైజేషన్ కానీ ప్రభుత్వాలు కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం. అదే సందర్భంలో ఆబ్జెక్టివ్ కండిషన్, భౌతిక పరిస్థితుల్లో కూడా అనేక తేడాలు వచ్చినాయి. ఇలా నక్సలైట్ ఉద్యమాన్ని చూస్తే అనేక ఎంఎల్ పార్టీలు ఉన్నాయి, అనేక ఉద్యమాలు చేసిన అనేక అనుభవాలు వచ్చినాయి. కాబట్టి ప్రజా సమూహం, కోట్లాది మంది ప్రజా సమూహం ఎక్కడున్నారో వాళ్ళని వదిలిపెట్టి, వాళ్ళని వేరే దానికి ప్రభావానికి వదిలిపెట్టేసి ఒక కీకరారణ్యంలో కొద్దిమంది ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతంలో, రవాణా సౌకర్యాలు కమ్యూనికేషన్ లేని ప్రాంతంలో అక్కడే ఉండి కొంతకాలం మనగలగడం అనేటువంటిది సాధ్యమైంది. కాకపోతే ఏమిటంటే అదే విప్లవాన్ని తీసుకొస్తుంది, అక్కడే మిలిటరీ నిర్మిస్తాం, ఇదే దేశాన్ని విముక్తి చేస్తాం అనేటువంటి మావోయిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి లైన్ పట్ల కూడా భిన్నాభిప్రాయం ఉంది. ఆ విధానమే అంతిమంగా ఈ పరిస్థితి తీసుకొచ్చింది. సార్, మావోయిస్టులకు సంబంధించి కూడా మావోయిస్టులు మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మారలేదు. ఎక్కడో మావోయిస్టుల విధానాన్ని కూడా ప్రజలు తప్పుపడుతున్నారు. సో మావోయిస్టులో కూడా మార్పులు రావాల్సిన అవసరం లేదా? వాళ్ళ ఆలోచన కానీ హింస, తుపాకీ పట్టుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనకు కొంత ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపించట్లేదా? ఖచ్చితంగా అండి. ప్రజలు వ్యతిరేకం ఉన్నారా లేరా అనేటువంటి ఒక ఆస్పెక్ట్ పక్కన పెడితే, మీరు అన్నట్టు వాస్తవిక పరిస్థితి తగ్గట్టుగా, మారాల్సినటువంటి పరిస్థితి తగ్గట్టుగా మార్చుకోలేనటువంటి వైఖరి వల్లనే ఈరోజు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. ఇది మేము చెప్పడమే కాదు, మేము 50 సంవత్సరాల నుంచి ఈ విధానం ముందుకు పోదు, ఎక్కడో ఒక్కడ సంచలనాలు కలిగిస్తుంది తప్ప అంతిమంగా విజయం సాధించదు, నష్టపోద్ది. నక్సల్బరీ ఉద్యమం అదే అనుభవం చూపించింది.
శ్రీకాకుళం ఉద్యమం కూడా అదే ఫలితాలను ఇచ్చింది. అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్, గోదావరి లోయ ప్రాంతంలో చేసినటువంటి అనేక ఎంఎల్ పార్టీల ఉద్యమ అనుభవాలు కానీ, అది ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ అనుభవం కానీ, ఆ పీపుల్స్ వార్ పార్టీయే మావోయిస్ట్ పార్టీగా మారినటువంటి ఈనాటి అనుభవం కానీ అది నిరూపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే 2024లో మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో ఒక 32 పేజీల సమీక్ష చేసుకుంది. ఈ 32 పేజీల సమీక్షలో స్పష్టంగా భౌతిక పరిస్థితి అనేక మార్పులకు గురైంది అనేది ఒకటి గుర్తించడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో శత్రువు కీలకంగా అనేక అంతకుముందు ఆపరేషన్ ప్రహారు, అదేవిధంగా గ్రీన్ హంట్ అలాంటివి నిర్వహించిన ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కీలకమైనటువంటి చుచ్చుకొస్తున్నటువంటి పరిస్థితి, చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాలు మన చేజారిపోయినాయి. మనం ఎర్ర ప్రాంతాలు, విముక్తి ప్రాంతాలు అనుకున్నటువంటి శత్రువు చేతుల్లో పోయినాయి. మన జార్ఖండ్, బీహార్లో మనం దాదాపు ఖాళీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మహారాష్ట్రలో దెబ్బతిన్నాము. ఛత్తీస్గఢ్లో కొద్ది ప్రాంతానికి పరిమితమైనం. దీన్ని కూడా కనుచూపు మేరలో ప్రభుత్వ బలగాలు, మిలిటరీ బలగాలు చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి మనం కొంత ఎత్తుగడలు మార్చుకోవాలనేటువంటి పద్ధతిలో సమీక్ష చేసుకున్నటువంటి స్థితి ఉన్నది. అదేవిధంగానే వ్యవసాయంలో ఇతరులు కూడా కొన్ని మార్పులు వస్తున్నాయని చెప్పి గుర్తించడానికి ప్రయత్నం చేసి మళ్ళీ తీరా ఎత్తుగడల్ని మార్చుకోలేనటువంటి ఒక బలహీనతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని నుంచి ఆ పార్టీలో 2 పందాల మధ్య ఈ పోరాటం ఇది కొనసాగలేదు అనేటువంటి వైఖరి ఏదైతుందో ఆ పార్టీలో ఇదే కొనసాగించాలా, ఈ గెరిల్లా దాడులు, ఈ బ్లాస్టింగ్లు, లేకపోతే ఈ సైన్యం ఏర్పాటు చేసి విముక్తి చేయనేటువంటి ఈ లైనే కొనసాగాల అనేటువంటిది ఒకటి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలు మార్చుకొని ప్రజల్ని సమీకరించే పని చేయాలనేటువంటి రెండు అభిప్రాయాల మధ్య, అంటే 2 పందాల మధ్య ఆ పార్టీలో కూడా స్ట్రగుల్ జరిగింది. మేము కూడా అభిప్రాయపడేది ఏంటంటే ఇలా మావోయిస్ట్ పార్టీ కూడా ఇలా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మారిన పరిస్థితులు, అసలు దేశంలో ప్రారంభం నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అతిగా అంచనా వేసుకొని ముందుకు పోయి నష్టపోయాము అనేటువంటిది గుర్తించాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా చైనా తరహా విప్లవమే భారతదేశంలో వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఎంఎల్ పార్టీలన్నీ ఇది అర్ధవలసద్ద భూస్వామ్య దేశం, ఇక్కడ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందం, ప్రజా సైన్యం ఏర్పాటు చేసి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతం విముక్తి చేసుకుంటూ వెళ్ళాలా అనేటువంటిది అన్ని దేశంలో ఉన్నటువంటి ఎంఎల్ పార్టీలన్నీ ఈ విధానాన్ని అనుసరించినాయి. ఈ విధానాన్ని పట్టుకొని ఇంకా మిలిటరైజ్ చేసేటువంటి పనిని మావోయిస్ట్ పార్టీ చేసింది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చైనా ఆనాటి విప్లవ పరిస్థితికి ఈనాటికి భారతదేశంలో పరిస్థితికి చాలా తేడా ఉంది. చైనాలో ఒక నిమిషం, చైనాలో కేంద్రీకృత ప్రభుత్వం లేదు. చైనాలో అనేక మంది యుద్ధ ప్రభువుల కింద చైనా ఏలుబడి ఉంది. ఒకళ్ళకి మధ్య అంతర్యుద్ధాలు ఉన్నాయి. కానీ ఎవరి సైన్యం వాడిదే, ఎవరి రాజ్యం వాడిదే, ఎవరి యుద్ధం, చైనా అంతా యుద్ధ ప్రభువుల మధ్య చీలుబడి ఉంది. అదే భారతదేశంలో ఒకే కేంద్రీకృత ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా సైన్యం కూడా కేంద్రీకృతమై ఉన్నది. టెక్నాలజీ పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది, అదేవిధంగా ఆధునికమైనటువంటి పద్ధతులన్నీ అనుసరిస్తున్నటువంటి స్థితి ఉన్నది. వ్యవసాయ రంగంలో మార్పులు వచ్చినాయి. పెట్టుబడిదారీ విధానం అనేటువంటిది బలంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. 40-50 కోట్ల మంది కార్మిక వర్గం ఉంది సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో 50 కోట్ల మంది రైతాంగం ఉన్నది. అనేక మంది మధ్యతరగతి జీవులు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి అడవుల్లో కొద్ది మంది ఉన్న ఆదివాసులతోటి మేము విముక్తి చేస్తాం అనేటువంటి మన వైఖరి ఏదైతుందో ఈ వైఖరి సక్సెస్ కావడానికి అవకాశం లేదు. ఇది ఫెయిల్యూర్కే దారితీస్తుంది. ఇది అతివాద అవగాహన అనేటువంటిది చాలా కాలంలో ఎంఎల్ పార్టీలో వివాదం ఉంది, చర్చ ఉంది. మా పార్టీ కూడా దాన్ని విభేదించింది. వాళ్ళనే అదే విధానంతో మేము ముందుకు పోతామని చెప్పి మిలిటరీ చర్యల ద్వారా అనేక మంది త్యాగాలు చేయడం ద్వారా, సాహసాలు చేయడం ద్వారా పార్టీ ప్రయత్నం చేసింది. అది కొంత సంచలనాలు కలిగించి భావప్రాప్తి కలిగించినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం కేంద్రీకృతించి పనిచేయడం ద్వారా బీజేపీ అసలే కమ్యూనిస్టులకు వ్యతిరేకం, దాని చేతిలో అధికారం ఉంది. అట్లా కేంద్రీకరించి దాడులు చేయడం ద్వారా ఇవాళ మనగలగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది స్పష్టంగా సమాజం గుర్తించాలా, ఆ పార్టీ కూడా గుర్తించాలని భావిస్తాం. రంగారావు గారు, ఇంకొక ప్రధాన అంశము మావోయిస్టులకు సంబంధించినంత వరకు అది కోవట్లనండి, ఇంకో పేరనండి, అగ్రనేతలుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా లొంగిపోవడము, దానికి సంబంధించి లొంగిపోవాలి, ఇక పోరాటం చేయలేము, ఎవరైనా లొంగిపోవాలంటే నాకు ఫోన్ కూడా చేయండి అని చెప్పేసి గతంలో మావోయిస్టులో అగ్రనాయకులు ఉన్న వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి వల్ల కూడా కొంత అంతర్గతమైన సమస్యల వల్ల కూడా మావోయిస్టులు దెబ్బతింటున్నారని అనుకోవచ్చా సార్? ఎప్పుడైనా అంతర్గత కారణాలు కూడా చాలా బలంగా ప్రభావం కలిగిస్తాయి. కానీ ఇలా మావోయిస్ట్ పార్టీయే
ఈ మారిన పరిస్థితులను పార్టీయే నిర్ణయం తీసుకోగలిగి ఉంటే ఆ పార్టీ కానీ కేడర్ కానీ ఇన్ని వందల మంది వేల మంది ఎన్కౌంటర్లు కాకుండా ఆ పార్టీ మారితే దేశానికి ఎక్కువ ప్రయోజనం జరిగేది అనేటువంటిది మేము భావిస్తాం. ఈ అగ్రనాయకులు అంటే ఆ పార్టీలో ఇప్పుడు సోను కానీ ఆశన్న కానీ ఇప్పుడు మరి అనంతు అనే ప్రకటన వస్తుంది. చాలా కాలం నుంచి అంతర్గతంగా ఈ విధానం కరెక్ట్ కాదు, మార్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినట్టుగా వాళ్ళు విడుదల చేసినటువంటి 22 పేజీల లేఖలో కనిపిస్తా ఉన్నది. ఇది ఇట్లా ఉండడం వల్ల మనం మనగలగలేము, మారిన పరిస్థితులు ఇట్లున్నాయి, దీన్ని అర్థం చేసుకోకపోతే ఇలాంటి పోరాటం కొనసాగిస్తే ఆఖరి మనిషి దాకా చనిపోవడం తప్ప దీన్ని ముందు తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు అని అంతర్గత పోరాటం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వాళ్ళు చీలిపోయి వాళ్ళు భిన్నమైన పందాకున్నారు కాబట్టి వాళ్ళు ఈ లొంగిపోకపోతే ఆఖరి మనిషి కూడా చనిపోతాడు అనేటువంటి భావించి లొంగిపోతున్నట్టుగా ఉంది. అట్లా వ్యక్తులుగా నాయకులు ఏ ఉద్యమాన్ని అయితే కీలకంగా నిర్మించినటువంటి అగ్రశ్రేణిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు లొంగిపోవడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆ పార్టీకి ఒక ఆశనిపాతంగా ఉంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కానీ ఆ పార్టీయే మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని ఉంటే ప్రజలకి విప్లవానికి ఉపయోగపడేది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అట్లా ఇంకొక అంశము బాగా చర్చ జరుగుతుంది, మీరు కూడా దానిపైన మాట్లాడుతున్నారు. హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించినంత వరకు ఏం జరిగింది? కొందరు అతను లొంగిపోవడానికి వచ్చినప్పుడు ఇది జరిగిందని, లేకపోతే లొంగిపోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే జరిగిందని, లేదు ఆయన పట్టుకొని కొద్ది రోజులు తర్వాతనే ఎన్కౌంటర్ చేశారని ప్రచారం ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఎన్కౌంటర్ అనేటువంటిది ఏదైతుందో అది అత్యధిక శాతం పట్టుకొని కాయ చంపినట్టుగానే కనిపిస్తుంది. ఆయన ఛత్తీస్గఢ్లో, రామకృష్ణ గారు నమస్తే అండి, ఛత్తీస్గఢ్లో ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఇటువైపు వచ్చాడు అనేటువంటిది ఉంది. ఆ పార్టీ అయితే ఆరోగ్యం కోసం విజయవాడ వచ్చాడు అనేటువంటిది పార్టీ ప్రకటించింది. సరే, ఆరోగ్యం కోసం వచ్చిన, రక్షణ కోసం వచ్చిన ఆయన బయటకు వచ్చిన తర్వాత పట్టుకొని ఆ 2 ఎన్కౌంటర్ల పేరుతోని 13 మందిని కాల్చి చంపారు. ఒకరోజు 6గురిని, ఒకరోజు 7గురిని కాల్చి చంపారు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అది ఎన్కౌంటర్ కాకుండా బూటకపు ఎన్కౌంటర్ అనేటువంటిది అనడానికే ఎక్కువ ఆస్కారం ఉన్నది. ఎందుకంటే పోలీసుల వైపు నుంచి నష్టం జరగకపోవడం, ఆయన అనేక సంవత్సరాలుగా ఆ ఉద్యమంలో ఒక మిలిటరీ దాడుల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించడం, ఇవన్నీ చూస్తే ఆయన ఏ సమాచారం మేరకే అరెస్ట్ చేసి పట్టుకొని కాల్చి చంపారనిపిస్తుంది. అందుకనే మేము డిమాండ్ చేశాం, మేము వామపక్షాలన్నీ డిమాండ్ చేశాం, ఈ ఎన్కౌంటర్ హత్యలు ఆపి దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తిని విచారణ జరపాలా, ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీసుల మీద కూడా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేశాం. దాదాపు ఎక్కువ భాగం ఆయన, ఇంకొక వార్త కూడా వస్తుంది, అది ప్రచారంలో ఉంది, ఆయన లొంగిపోవడానికి మధ్యవర్తిత్వాన్ని వహించమని కొన్ని మీడియా ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళే మోసం చేశారు అనేటువంటిది కూడా వస్తున్నది. అదేవిధంగా లొంగిపోతున్నా కూడా పట్టుకొని కాల్చి చంపారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏదున్నా కొంతకాలంగా ఆయన చుట్టూ ఒక బలమైనటువంటి నెట్వర్క్ని ఏర్పాటు చేసి ఆయన కోసం వేటాడి చంపినట్టుగా ఉన్నది, పట్టుకొనే చంపినట్టుగా మేము భావిస్తాం. థ్యాంక్ యూ రంగారావు గారు. ఈ అంశంపైనే మనతో మాట్లాడడానికి సిపిఐ నేత రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. రామకృష్ణ గారు.